నమస్తే. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక్కసారిగా మారుతూ వస్తున్నాయి. సమీకరణాలు కూడా వేగంగా పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అలాగే జనసేన పార్టీ, ఈ మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా పొత్తుతో రానున్నటువంటి ఎన్నికల్లో పోటీ చేయాలి అనేది కీలకంగా మారినటువంటి అంశం. ఇలాంటి సందర్భంలో పొత్తు వ్యవహారంపై తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎవ్వరూ కూడా నోరు జారొద్దు అనేది ఒక దిశానిర్దేశం చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. తాజాగా నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎందుకంటే ఇది రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా పొత్తు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ముందున్నటువంటి మన లక్ష్యం మూడు పార్టీలు కలిసి మనం ఖచ్చితంగా పోటీ చేసి బలమైనటువంటి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు. ఇది ప్రధానమైనటువంటి టాస్క్గా వారికి చెప్పారు. ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా మాట్లాడకూడదు. అభ్యర్థుల మార్పుల విషయంలో, అభ్యర్థుల ఎంపిక విషయంలో, సీట్ల కేటాయింపుపై ఎక్కడా కూడా ఎవరు వివాదాలకు వెళ్ళొద్దు అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశంగా మనం ఇది చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తే చాలా స్పీడ్గా చేంజ్ అవుతూ ఉన్నాయి. తాజాగా వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆయన ఇటీవలనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఒక ప్రకటన కూడా చేశారు. ఇటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. పొలిటికల్ సర్కిల్లో దాని మీద ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 135 స్థానాల్లో ఖచ్చితంగా మూడు పార్టీలు కలిసి కైవసం చేసుకోబోతుంది, మీరు రాసి పెట్టుకోండి అంటున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన అప్పుడు 120 ఇచ్చా, ఇప్పుడు 135. ఈ మూడు పార్టీలు కలిసి మరింతగా ముందుకు వెళ్తున్నాయి. ఖచ్చితంగా 135 స్థానాల్లో విజయడంకా మోగించి ఒక బలమైనటువంటి పార్టీగా పొత్తు వ్యవహారం ఉంటుంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. ఇక వైఎస్ఆర్సీపీ సదురుకోవాల్సిందే అనే టైప్లో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి నేపథ్యంలో ఆయన తాజాగా ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటికే సీట్ల సర్దుబాటు, రకరకాల యాక్షన్ ప్లాన్స్ గురించి ఆయన చర్చలు జరుపుతున్నారు. అదే ఉండవల్లిలో ఆయన నివాసంలో కూడా భేటీ జరిగింది. సో ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా రాజకీయాల్లో ఇది మారబోతుంది. ఇక నుంచి మూడు పార్టీలు కలిసే ప్రజల్లోకి వెళ్ళాలి. కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, వాటిని పరిష్కరించుకొని మనం మరింతగా ముందుకు వెళ్ళాలి. ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా దయచేసి మాట్లాడుకోకూడదు. దయచేసి పార్టీల మీద కానీ, పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద విమర్శలు చేయకూడదు, అలాగే ఆరోపణలు కూడా చేయకూడదు. అలా చేసినట్టు నా నోటీస్కి వస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని ఒక హెచ్చరిక జారీ చేశారు. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చగా నడుస్తుంది. మొత్తానికి రాష్ట్ర రాజకీయాల్లో ఈ మూడు పార్టీల పొత్తు ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ కలిగిస్తున్నాయి. త్వరలోనే పల్నాడులో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో దానికి సంబంధించి కసరత్తు చేస్తున్నాం. మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పబ్లిక్ని తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేసుకోండి అని కూడా ఒక దిశానిర్దేశం చేశారు. సో ఇలాంటి సందర్భంలో ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎట్లా ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి అంశం.